చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసి మీ నర్సికాక ఇది అరుచుకుందాం రారు అయ్యాల్టి మోక అగో మొత్తం మీద నెల్లూరు జిల్లాకు అదృష్టం పట్టినట్టే ఉన్నది కదా. కూటమి సర్కారు ఏదేదైతే చెప్పిందో అంత 2 నింతలు ఎక్కువనే చేసుకొస్తుంది అనుకో రాదురి. నెల్లూరులో ఎక్కలేని విధంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గింతగానం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అగో ఆ ముచ్చట తెలిసే జనం అంతా మురుసు ముప్పందం అవుతారు. ఓ కొడుక ఇదెక్కడి కథ, ఏం సర్కారు, మేమేమనుకున్నాం, ఎట్లా జరుగుతుంది, అనుకున్న దానికంటే 2 ఆకులు ఎక్కువనే జరుగుతున్నది అంటే మరి మామూలుగా రాదులే. అందుకే విజరున్న నాయకుడు చంద్రబాబు అన్నారు. అగో గా ముచ్చట మీదకెళ్ళి ఏపీ ముఖ్యమంత్రి ఎట్లా చేసుకొస్తుంది, ఏం సంగతి, ఎన్ని అభివృద్ధి పనులు ఉన్నాయి అనేది ఒక పార అరుచుకుందాం రారి. నెల్లూరు జిల్లా మీద పంట వండింది అనుకో రాదు అభివృద్ధి. అబ్బాబ్బాబ్బా ఏం కథ, ఎక్కడ అభివృద్ధిగా చూడురి. హాగో నెల్లూరు కాడ అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. మునుపెన్నడు రాష్ట్రంలా జరగని లెక్కల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలా 60 ఒద్దులల్లా 339 అభివృద్ధి పనులకు ఏకకాలంలో శంకుస్థాపన చేసి 60 రోజులు అయినాకట ప్రారంభోత్సవం జరుగుతున్నది. ఇక రాష్ట్రానికి రోల్ మోడల్ లెక్క నిలిచిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు లేఖతోటి అభినందనలు కూడా తెలియజేసిండు. చూడుండ్రి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే రాత్రి వారు లేఖ రాసి వాట్సాప్ పెట్టారు. వారి పిఏ ఫోన్ చేస్తే నేను చూసుకోవాలి వాట్సాప్, తీరా చూస్తే అద్భుతమైన పదాలు. ఆ పదాలు చూసిన తర్వాత నాకు ఒళ్ళు పులకరించింది. మరో 4 సంవత్సరాలు బూస్టప్ చంద్రబాబు నాయుడు గారి లెటర్, ఆ భుజం తట్టిన విధానం, వారిని నేరుగా కలిస్తే ఆ రోజు మాట్లాడిన మాటలు, అదే మాటల్ని ఆ లేఖ రూపంలో పంపించారు. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక ఇవాళ కల్లూరుపల్లి హౌసింగ్ కాలనీలో జరిగిన 339 అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇక ఎమ్మెల్సీ బీద రవిచంద్ర రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇక పోయిన గాలిపంక పార్టీ సర్కారు చేసిన అవకతవకల మీద మస్తుగా గరమైన అనుకో రాదుర్రి. ఇక మొత్తం రాష్ట్రాన్ని ఎటు నడపాలనో తెలియక అతలకుతలం చేసిరని మంత్రి నారాయణ కూడా ఆరోపించుకొచ్చిండు. గత ప్రభుత్వం మీకు తెలుసు అనేక అవకతవకలు చేసి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియక అనేక అవకతవకలతో ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. మున్సిపల్ శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖలో మీరు ప్రజలు కట్టిన ట్యాక్సులన్నీ సిఎఫ్ఎంఎస్ ద్వారా వేరే వాటికి మళ్ళించేశారు. ఈరోజు కూడా మున్సిపల్ శాఖకి 3,000 కోట్ల రూపాయలు మీరు కట్టిన ట్యాక్సులు సిఎఫ్ఎంఎస్లో ఉన్నాయి. అంతేకాకుండా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలా. ఇండస్ట్రీస్ రాకుండా ఏ రాష్ట్రం డెవలప్ కాదు. గత ప్రభుత్వంలో ఇక్కడి నుంచి ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి, ఉన్న ఇండస్ట్రీస్ కొన్ని వెళ్ళిపోయినాయి. మున్సిపల్ శాఖల జనాలు కట్టిన ట్యాక్సులు నాటి సీఎం ఏరే ఆటికి మళ్లించి లెక్కలు లేకుండా చేసిండు. గిసొంటి అభివృద్ధి పనులల్లా ఇక మాకు కేవలం పోస్ట్ మెన్ పాత్ర మాత్రమేనని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా చెప్పుకొచ్చిండు. ఇక ఆయనను సీఎం చంద్రబాబు సారు అభినందించుకుంటా లేఖరాసుడు మస్తు ఆనందంగా ఉన్నదని చెప్పుకొచ్చిండు. చూడుండ్రి. క్రతువు పెద్దగానే మొదలైంది కదా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాడ ఇక సరస్వతి పుష్కరాలు ఉన్నాయి కదా. ఇక దినం సాగేది ఉన్నది అనుకో రాదురు. పుష్కరాలు ఇక వచ్చినాయి అంటే మామూలు ఉంటుందా? ఇక ఇప్పటికే భక్తజనం పోటెత్తిరు. ఇక త్రివేణి సంగమం గోదావరి దగ్గర కాబట్టి ఇంకా గమ్మతుంటుంది అనుకో రాదుండ్రి. ఇక మొక్కులు మొక్కుకునేటోళ్ళు, పుష్కరాలకు పోయేటోళ్ళు అబ్బబ్బబ్బ ఉసుక పోస్తే రాలనంత మంది అనుకో రాదురి. ఇక సందు లేకుండా మొత్తానికైతే భక్తజనం బాగా ఆడికి చేరుకున్నారు. ఎందుకనంటే తేపకో పార వస్తాయి కదా. అగో అందుకని మళ్ళీ మొక్కుకోవాలి, మళ్ళీ ఏటేట పోవాలి, పుష్కరాలు పుణ్యస్నానం ఆడాలి, ఎన్ని ఉంటాయి ఏం కథ. ఇక చూడు కాళేశ్వరం కాడ ఎట్లున్నదో కథ మామూలుగా లేదు కదా. పుష్కరాల జోరు జనంతోటి హోరు అన్నట్టు ఉన్నది పరిస్థితి. హాగో తెలంగాణలో సరస్వతి పుష్కరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం కాడ త్రివేణి సంగమంలా సరస్వతి నది కాడ భక్తులు పుణ్యస్థానాలు చేస్తుండ్రులో. గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కలిసే గీ త్రివేణి సంగమంలా ఈ నెల 26 దాకా గీ మహాకృతువు జరుగుతుందన్నట్టు. బృహస్పతి మిథున రాశులకు ప్రవేశంలో సరస్వతి నది పుష్కరాలు వచ్చినాయుల్లా. ఇక పొద్దుగాల 5 గంటల నుంచి వెళ్ళి సరస్వతి ఘాట్ కాడ ఇక మొత్తానికైతే భక్తులు బారులు తీరిండ్రు. ఈ ఏడుకల మంత్రి శ్రీధర్ బాబుతోని ఇంకొంతమంది కూడా వచ్చిండ్రు. చూడుండ్రి మరి. ఆగో చూసిండ్రు కదా నుల్లా. ఇక మొత్తానికైతే శీన పుష్కరాలు షూరాయే కదా. ఇక గీ ముచ్చట మీదకెళ్ళే భక్తులైతే బారులు తీరిండ్రు. ఇక ఉత్త పుష్కర తానాలు చేసుకుంటా పోవుడే కాదుల్లో ఆటలు పాటలు సాంస్కృతిక కార్యక్రమాలు మస్తుగా ఏర్పాటు చేసుకున్నారు. భక్తులు రుసుం చెల్లించి బస వేస్తేందుకు వీలుగా తాత్కాలికంగా టెంటు సిటీని కూడా నిర్మించిండ్రు. పుష్కరాల నిర్వహణకు రాష్ట్ర
సర్కారు 35 కోట్లు కేటాయించింది. తాగునీటి సౌకర్యము, ఇక పారిశుద్ధ్య నిర్వహణ, ఘాట్ల నిర్మాణము, రహదారి మరమ్మతులు, పార్కింగ్ గిసుంటి అని ఏర్పాటు చేసిండ్రులా. ఎందుకంటే భక్త సంద్రం బాగానే వచ్చేటట్టున్నది. మరి రాష్ట్రంలో మస్తు జాగల నుంచి వెళ్ళి కాళేశ్వరానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుతున్నాయట. ఇక దినాము 10,500 మంది వస్తారని దేవాదాయ శాఖ అంచనేసింది. మరి ఇక ఈ గాలిపంక పార్టీ జగనాలు ఉంటే ఏం చక్కదనం ఉంటే గాలి చేసి అంత శ్రీశైలం డ్యామ్ అయితే పట్టించుకున్న పాపన పోలేదా. ఇప్పుడు అది ప్రమాదానికి గురైంది. ఇక ఎట్లా చేయాలి ఏం చేయాలనే దాని మీదకి వెళ్ళి కూటమి సర్కార్ ఏమో రసవత్తరంగా కసరత్తు చేస్తున్నది. మరి ఇక ఇప్పటికే కేంద్రానికి జల సంఘానికి కూడా చెప్పిరనుకో రాదురి, ఏడేడ పొక్కలు పడ్డది, ఏడేడు ఎట్లా ఉన్నది, ఎందుకు డ్యామేజ్కి గురైంది, మరి ఎంత నష్టం ఉన్నది, ఎంత కష్టం ఉన్నది అనేది ఇప్పటికే సర్కార్ అంచనా వేసి కేంద్రానికి చెప్పింది. మొత్తం మీద అయితే జగనాలు పుణ్యమా అని ఆయకట్ట ఏది శ్రీశైలం డ్యాము ఆగానికే సురువైందుల్లా. 5 ఏళ్ళు ఉంటే ఏం అవకాశం ఇచ్చినట్టు ఏది పట్టించుకున్న పాపన పోలేదా. మొత్తం తిందామా, దాచుకుందామా, దోసుకుందామా అనే పరిస్థితి మీద ఉండే. అందుకే ఆయన డ్యామ్ ఆగానికి వచ్చిందిలా. మొత్తం మీద అయితే ఇక ఇప్పుడు ఈ సర్కార్ అయితే కేంద్రానికి చెప్పుకొస్తుంది అదే ముచ్చట. మరి ఎట్లా చేస్తుంది కేంద్రం, ఏం కథ అనేది ఒకసారి మనం డ్యామ్ చూసొద్దాం రారి. హాగో గిదుల్లా గాలిపంక పాటోళ్ళు 5 ఏళ్లలో వేసిన పెద్ద గొప్పతనం అనుకున్నదే జరిగింది. పోండ్రి పోయిన గాలిపంక పార్టీ పాలనల తెలుగు రాష్ట్రాలకు గుండెకాయాస్ వంటి శ్రీశైలం డ్యాంను ప్రమాదంలో పడేసిండ్రు. డ్యాం భద్రతను జగ్గుల సర్కారు 5 ఏళ్లు గాలికిడిసబెట్టింది. ఇక డ్యాంను క్షుణ్ణంగా పరిశీలించిందులో ఇవాళ NDSA చైర్మన్ అనిల్ జైన్ బృందము ఏపీ సర్కారుకు లేఖ రాసింది. చూసినాక ఎమ్మట్నే 5 ఏళ్ల నిర్లక్ష్యం మీద అసంతృప్తి వ్యక్తం చేసిందుల్లా. ఎమ్మట్నే మరమ్మతులు సురు చేయాలని కోరింది. గింత గమ్మతున్నది గాలిపంక పాటోళ్ళ పాలన. అంటే మేమేం చేసినాం, మేమేం చెయ్యలే, అంతా కుట్ర కుతంత్రాలతోటి వీళ్ళ అధికారంలోకి వచ్చిండ్రు. మేం మస్తు నిజాయితీగా ఉన్నాం, వచ్చిన పైకాన్ని జనాలకే వంచిపెట్టినాం, మస్తుగా అభివృద్ధి చేసినాం అని దిక్కుమల్ల మాటలు మాట్లాడు తప్ప వాళ్ళు చేసేదేం లేదుల్లా. ఇవాళ చూడబోతే గింతాగము చూసిండ్రు కదా. ఇక మరి 2 తెలుగు రాష్ట్రాలకు గుండెకాయ అసొంటి శ్రీశైలం డ్యామ్ను ఎంత ఆగం చేసిండ్రు 5 ఏళ్లల్లా. నడిమిట్లే ఈ బేరగాళ్ళు బోకరగాళ్ళు మాకేంది, మేము రైతులం ఉన్నాం, మేమే కష్టం చేసినాం, మేమే పంట పండించినాం, మేమే అమ్ముకొస్తాం అని చెప్పని ఇక రైతులే వ్యాపారులు అయితే ఎట్లుంటుందో ఒక దేశాలు దాటిందనుకో రాదురి. ఇక నిజామాబాద్లో ఉన్న రైతన్నలందరూ పసుపు